నిన్న మన మార్కెట్స్ 3:30కి రెడ్ లో క్లోజ్ అయిన తర్వాత యుఎస్ మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి కదా, అది 2% దగ్గరగా పడ్డాయి. అండ్ అదే పాయింట్ లో మండే మన మార్కెట్స్ ఎక్కడ ఓపెన్ అవుతాయి, అసలు ఎలా ఉంటాయి మన మండే మార్కెట్స్ అని చెప్పి గిఫ్ట్ నిఫ్టీ 174 పాయింట్స్ రెడ్ లో ఉంటుండడం, నిఫ్టీయే 170 పాయింట్స్ పడుతుందంటే ఇది స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ పోర్ట్ఫోలియో స్టాక్స్ ఓవరాల్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు ఎందుకు ఇలా డౌన్ అయిందని వెతికే ప్రయత్నం చేస్తున్నప్పుడు చూడండి ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఎలా పబ్లిష్ చేస్తున్నాయి. నార్మల్ ప్లాట్ఫామ్స్ కాదు, ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్. అనదర్ పాండమిక్, చైనా వాళ్ళు కొత్త వైరస్ ని కనుక్కున్నారు. గతంలో వచ్చిన వైరస్ లో లాగే ఇది కూడా హ్యూమన్స్ ని ఇన్ఫెక్ట్ చేస్తుంది, గతంలో ఉంటున్న దాని లాగే ఇది కూడా ఉంటది. కాబట్టి 2.0 కమింగ్ టైమ్స్ లో ఇది ఒక పెద్ద వైరస్ అయిపోతుందని ఇలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో నాకు తెలిసి ఇలాంటి డేటా పబ్లిష్ అవుతుండడం. యుఎస్ మార్కెట్స్ ఇంపాక్ట్ అయ్యాయి. ఈవెన్ మన ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఎఫ్ఐఎస్ చేస్తున్న స్ట్రాంగ్ సెల్లింగ్ తో మండే మార్కెట్స్ కూడా పడతాయని ఒక ఒపీనియన్ తో గిఫ్ట్ నిఫ్టీ రిలేటెడ్ గా కూడా ఫాల్ అయితే మనకి కనిపించుండొచ్చు. బట్ ఇది చెప్పడానికైతే నేను ఈ వీడియో చేయట్లేదు. వీడియో చేయడానికి ప్రధానమైన కారణం మనందరి దగ్గర లిమిటెడ్ గానే డబ్బులు ఉంటుంది. మార్కెట్ ఒకవేళ కమింగ్ టైమ్స్ లో పడుతుంటే నేను ఎక్కడెక్కడికి వెళ్తున్నప్పుడు డబ్బులు పెడతాను మార్కెట్ లో, ఎందుకంటే పడ్డ 100 పాయింట్లకి 200 పాయింట్లకి పెట్టలేం కదా. దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అండ్ ఏ కంపెనీలు రిలేటెడ్ గా నేను మంచిగా చూస్తున్నానే వాటితో సహా మాట్లాడి ముఖ్యంగా నేను ఒక ఇంపార్టెంట్ దానికి ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. నిన్నటి కామెంట్ లోనే చూశాను, మన వాళ్ళలో ఒకరు ఎప్పటి నుంచి ఛానల్ ని ఫాలో అవుతున్నారో నాకు తెలియదు కానీ ఈ స్టేట్మెంట్ చేశారు, మీరంతా అయిపోయాక వీడియోలు చేస్తున్నారు, మార్కెట్ ఇంత పడింది అంత పడిందని చెప్తున్నారు. సెప్టెంబర్ 2024 26,200 దగ్గర మార్కెట్ ఉంది కదా, మరి అప్పుడు మార్కెట్ పడుతుంది, మీరందరూ కూడా బయటకు వచ్చేయండి అని మమ్మల్ని అలర్ట్ చేస్తుంటే మేము చాలా వేల డబ్బుల్ని సేవ్ చేసుకునే వాళ్ళం కదా. అలా అన్నారు, నేను హర్ట్ అయిపోయి ఇప్పుడు దానికి జస్టిఫికేషన్ ఇది కాదు, మా సైడ్ నుంచి అసలు మేము ఏం చేసామనేది చెప్తూ లాజికల్ గా స్టాక్ మార్కెట్ లో ఒక ఇన్వెస్టర్ చేతిలో ఎంత ఉంటుంది అంటే మార్కెట్ రిలేటెడ్ గా తను ఎంత వరకు ఏం చేయగలడు అనేది కూడా ప్రాక్టికల్ గా మీకు నేను చెప్తాను. సో దట్ కమింగ్ టైమ్స్ లో మార్కెట్ పడుతున్నా ఈవెన్ పెరుగుతున్నా అసలు మీ కంట్రోల్లో ఉన్నది ఏంటి, మీ కంట్రోల్లో లేనిదేంటో కూడా మీకు అర్థమవుతుంది. ఇవాళ వీడియో ఒక ముఖ్య ఉద్దేశం మార్కెట్ మండే పడిపోతుంది, ఎందుకు పడిపోతుంది అని మాట్లాడేసుకోవడం అయితే నాకు తెలిసి 5% కూడా కాదు. జస్ట్ ఒక అప్డేట్ లా చెప్తూ నిన్నటి కామెంట్ ని అడ్రస్ చేయాలని, అండ్ ఒకవేళ పడుతుంటే కూడా ఎక్కడెక్కడ నేను ఎంతెంత వరకు వెళ్తున్నప్పుడు నేను మంచిగా మార్కెట్ లో సపోర్ట్స్ చూస్తున్నాను అనేది కూడా ఇవాళ వీడియోలో చెప్పాలనేదే ముఖ్య ఉద్దేశం. ఇవాళ రావాల్సిన వీడియో వేరేది ఉంది, బట్ స్టిల్ నాకెందుకో నెక్స్ట్ కమింగ్ డేస్ లో మార్కెట్ పడుతుంటే ఇంకా ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగిపోయి తీసుకునే ఒక రాంగ్ డెసిషన్ నాకు తెలిసి నెక్స్ట్ 5-10 ఇయర్స్ లో వాళ్ళు బిగ్ రిగ్రెట్ అయ్యేలా చేస్తుంది. నేను ఆ టైంలో అన్నెసరీగా ఇలా చేశానే అనుకునేలా చేస్తుంది. అండ్ అసలు మీకు తెలియాల్సిన ఇంపార్టెంట్ పాయింట్, గ్లోబల్ మార్కెట్స్ పడతాయి, మండే మార్కెట్ పడుతుంది అనుకుందాం, ఇదంతా నెగిటివ్ గానే మీకు మొత్తం అనిపిస్తూ ఉంటది కదా. అసలు బ్యాక్గ్రౌండ్ లో మన ఇండియన్ గవర్నమెంట్ కానీ ఆర్బీఐ కానీ ఏం చేయాలని ప్రయత్నిస్తున్నారు, ఇది మీకు అర్థమైందంటే మీరు హోల్డ్ చేస్తున్న దాంట్లో అట్లీస్ట్ మీకు కన్విక్షన్ ఉంటుంది. పడుతున్నా సరే సంథింగ్ నెక్స్ట్ ఒకటి జరుగుతుంది అని మనకు ఒపీనియన్ ఉందనుకోండి, పాజిటివ్ థింగ్ జరగబోతుంది కమింగ్ టైమ్స్ లో ఒపీనియన్ ఉందనుకోండి, ప్రెసెంట్ ఉంటున్న రెడ్ మనకి అంత ఫియర్ ని క్రియేట్ చేయదు. కాబట్టి అది నేను ఇంపార్టెంట్ గా ఈ వీడియోలో చేయడానికి ముఖ్య ఉద్దేశం, అది ఇంపార్టెంట్ గా చెప్పాలనుకుంటున్నాను. ప్రత్యేకించి నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక ఆర్బీఐ వాళ్ళు ఇంకొక బిగ్ అనౌన్స్మెంట్ చేశారు మన లిక్విడిటీని బూస్ట్ చేయడానికి, దాన్ని కూడా ఇవాళ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఇలాంటి ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ అన్నిటిని మీ ముందుకు ఇలా తీసుకురావడానికి మేము టీం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తే చూస్తున్న పాయింట్ లోనే మీకు తెలుస్తుంది డేటా పాయింట్స్ ఏమేమి షేర్ చేస్తున్నా అని. దెన్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి, వీలైతే స్టాక్ మార్కెట్ లోకి వచ్చిన మన కొత్త వాళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ వాళ్ళు మార్కెట్ లో తీసుకునే డిసిషన్స్ కూడా ఇన్ఫార్మ్డ్ గా ఉంటాయి, అన్నెసరీగా ఫియర్ తోనో పానిక్ తోనో రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా ఉంటారు. ఫస్ట్ అసలు మార్కెట్ ఫాల్ రిలేటెడ్ గా మాట్లాడుకుందాం. యుఎస్ మార్కెట్స్ పడ్డాయి నిన్న, అండ్ గిఫ్ట్ నిఫ్టీ కూడా 170 పాయింట్స్ మనకి రెడ్ లో ఉంది. ఏంటి అని మీరు గూగుల్ చేశారంటే ఇదిగోండి వైరస్ రిలేటెడ్ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఈ వైరస్ వచ్చినప్పటి నుంచి ఎన్నిసార్లు మీరు ఇంకొక వైరస్ వచ్చేసింది ఇంకొక వైరస్ వచ్చేసింది ఇంకా మార్కెట్ లో పతనం కనిపించేస్తుందని ఎన్నిసార్లు మీరు వినుంటారు దీంతో సహా. అంటే నెక్స్ట్ 2-3 మంత్స్ లో ఇదేమన్నా బిగ్ థింగ్ అవుతుందో లేదో నాకు తెలియదు, బట్ ప్రతి దాన్ని యాంప్లిఫై చేయాలనే ప్రయత్నం, అప్డేట్ చేయడం వేరు యాంప్లిఫై చేయడం వేరు. ఇలా ఒకటి జరుగుతుందంట, మనం జాగ్రత్తలు తీసుకోవాలి, మాస్క్లు వేసుకోవాలి, ఇలా చెప్పడం వేరు. ఇది క్రాష్ కి మార్కెట్ క్రాష్ కి దారి తీస్తుంది, ఒక పొటెన్షియల్ పాండమిక్ ని క్రియేట్ చేస్తుందని భయపెడుతూ ఉండడం. డెఫినెట్లీ ఎంతో కొంతమంది ఇన్వెస్టర్స్ అయినా దీని నుంచి ప్రాఫిట్ బుక్ చేసుకుందామని ప్రయత్నిస్తారు కదా. అలా ప్రతిసారి కూడా ఇలా గతంలో చూడండి ఒక్కొక్కసారి ఒక్కొక్క వైరస్ పేరుతో మార్కెట్ లో క్రాష్ 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 అనే పదాలే మీకు కనిపించుంటాయి. కానీ దాన్ని 1-2 డేస్ తర్వాత మాట్లాడుకునే సందర్భాలు మన మెయిన్ వైరస్ 2020లో వచ్చిందా, దాని తర్వాత మనం చాలా తక్కువ చూసుంటాం. బట్ ఇది కూడా అలాంటిదే అనుకుందాం. బట్ అగైన్ ఇంకొకసారి అండర్లైన్ చేసి చెప్తున్నాను, కమింగ్ టైమ్స్ లో ఈ వైరస్ ఏం జరుగుతుంది ఏంటో మన అందరికి ఎవరికి కూడా తెలియదు. బట్ అన్నెసరీగా ప్రతి దాన్ని చూసి భయపడుతూ పోతే మార్కెట్ లోనే కాదు ఇంకే ఫీల్డ్ లో కూడా మనం ముందుకు వెళ్ళలేము. కాబట్టి నేను దీని అంతా సీరియస్ గా తీసుకొని ఇన్వెస్ట్మెంట్ మీద డెసిషన్ పెట్టాలి అనేంతలా నేనైతే ఈ టాపిక్ ని చూడట్లేదు. బట్ కమింగ్ డేస్ లో మాత్రం ఈ వైరస్ రిలేటెడ్ గా మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మీరు రెగ్యులర్ గా వింటారన్న విషయం అయితే గుర్తుంచుకోవాలి. ఇది కాదు మెయిన్ రీజన్ మనకి రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ రిలేటెడ్ గా ఫాల్ ఉంది కదా,
ఈవెన్ కమింగ్ టైమ్స్ లో ఫాలో అయినా ఇది కాదు మెయిన్ రీజన్, చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ అసలు మన మార్కెట్ రిలేటెడ్ గా ప్రాఫిట్ బుకింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, నేను గమనిస్తున్నంత వరకు ఎర్నింగ్స్ ఎప్పుడైతే స్లో అయ్యాయో, పర్టికులర్ గా లార్జ్ క్యాప్స్ కాదు, లార్జ్ క్యాప్స్ లో ఎర్నింగ్స్ ఉంటున్నప్పుడు కూడా స్మాల్ క్యాప్స్ ఆల్ టైమ్ హైస్ కి వెళ్ళాయి. స్మాల్ క్యాప్స్ రిలేటెడ్ గా కూడా ఎర్నింగ్స్ ఎప్పుడైతే టాప్ ఎర్నింగ్స్ లైక్ ఎక్కువ గ్రోత్ తో గ్రో అవుతాయి అనుకున్న కంపెనీస్ ఒక ఎర్నింగ్స్ ఎప్పుడైతే స్లో డౌన్ అయ్యాయో, స్లోగా వాటిలో ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, వాటిల్లో పడుతుందని మిగిలినవి అలా స్లోగా ఎర్నింగ్స్ రిలేటెడ్ గా ఎక్స్పెక్టేషన్స్ కంటే కొంత బిలో మేజర్ కంపెనీస్ ఏదైతే మార్కెట్స్ చాలా ఫేవరెట్ గా చూసిందో వాటిలో కొంత స్లో డౌన్ కనిపిస్తుండే. ఫస్ట్ రీజన్ మార్కెట్స్ రిలేటెడ్ గా కంటిన్యూస్ గా రిపీటెడ్ ఫాల్ రావడానికి. రెండవది ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ని ట్రిగ్గర్ చేసింది మాత్రం డాలర్ ఇండెక్స్ అండ్ బాండ్ డీల్స్. అండ్ కమింగ్ టైమ్స్ లో యూఎస్ లో ఇన్ఫ్లేషన్ పెరిగిపోతే ఫెడ్ వాళ్ళు ఎక్కడ వడ్డీ రేట్లు కట్ చేయడంలో వెనక్కి వెళ్తారని రీసెంట్ టైమ్స్ లో కూడా వస్తున్న ప్రతి డేటా పాయింట్ తర్వాత ఫెడ్ చైర్మన్ అయిన పవల్ గారు ప్రతిసారి చెప్తున్న మాట, తొందరపడాల్సిన నీడ్ లేదు, డేటా పాయింట్స్ చూసి రేట్ కట్స్ చేస్తానని. అండ్ ట్రంప్ గారు వచ్చాక యుఎస్ ఎకానమీ అద్భుతంగా గ్రో అయిపోతుంది, యుఎస్ ఎకానమీ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనే ఒక యుఫోరియాతో యుఎస్ మార్కెట్స్ అయితే పెరిగాయి. బట్ తను వచ్చిన తర్వాత నుంచి తను ఎక్కువగా మాట్లాడుతున్న వర్డ్ టారిఫ్, వేరే దేశాల రిలేటెడ్ గా అలా వేసేసారు అనుకోండి, వేరే దేశాల మీద టారిఫ్లు వేస్తే ఆ దేశాలకు నష్టమే. బట్ వాళ్ళ దేశంలో ఉంటున్న వాళ్ళు ట్యాక్స్లు వేసేసి వేరే దేశాల నుంచి యుఎస్ లోకి వస్తున్న వాటి ధరలను పెంచేస్తే వాళ్ళు కూడా ఆ పెరిగిన ధరలోనే కదా ఆ గూడ్స్ కొనుక్కోవాలి, వస్తువులు కొనుక్కోవాలి. మరి అప్పుడు అక్కడ కూడా ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నట్టే కదా. మరి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంటే ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తారా? లేదు కదా. సో ఈ భయాలు ఏంటంటే ట్రంప్ గారు వచ్చినప్పటి నుంచి అన్సర్టనిటీ క్రియేట్ అవుతూ ఉండడం, టారిఫ్ రిలేటెడ్ గా ఇష్యూ, కమింగ్ టైమ్స్ లో ఇన్ఫ్లేషన్ ఎంత పెరుగుతుందో అండ్ రేట్ కట్ జరుగుతుందా లేదా, ఈ భయాలతో ఈ ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా ఇండియన్ మార్కెట్స్ లో ప్రాఫిట్ ని బుక్ చేస్తున్నారు. బట్ లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ అంటే నిన్న నైట్ అండ్ మొన్న నైట్ చూస్తే యుఎస్ మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా మనకి ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది. అండ్ ఇవన్నీ పోను మనకి రెగ్యులర్ గా మార్కెట్ లో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక చిన్న నెగిటివ్ అప్డేట్ వస్తూనే ఉంటుంది కదా. అది మనకి ఇప్పుడు కొత్తగా ఈ వైరస్ అనమాట. ఎందుకు ఇది లాస్ట్ పెట్టానంటే, వైరస్ కదా 2.0 అంటున్నారు, ఇంకో బిగ్ పాండమిక్ అంటున్నారు, దానిలానే ఇది కూడా అయిపోతుంది అంటున్నారు. అంటే ఫ్రెండ్స్, ఇలాంటివి ఎంత పాన్ అవుట్ అవుతాయి, ఎంత స్కేల్ కి వెళ్తాయి, ఎంత ఇంపాక్ట్ జరుగుతుంది, ఎకానమీ ఎంత ఇంపాక్ట్ అవుతుంది అనేది ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఆ ఈవెంట్ అంతా అయిపోయాక. ముందు కూర్చొని అయితే మనం దాన్ని జడ్జ్ చేయలేం. లెట్స్ సే ఇది అంత జరిగిపోతుందనే భయంతో నేను ఇన్వెస్ట్మెంట్ మొత్తం తీసేశాను, 20-30% మార్కెట్ పడింది, నేను కరెక్టే చేశాను, ఇంకెంత పడుతుందిలే మార్కెట్ చూద్దాం అనుకొని వెయిట్ చేస్తూ ఉంటాను. మళ్ళీ సడన్ గా మార్కెట్ ఒక 10-20 రోజుల్లో రికవర్ అయిపోయింది అనుకోండి, నేను ఏం చేసినట్టు, ఏం సాధించినట్టు ఆ మొత్తం సినారియోలో. అండ్ ఇన్ఫాక్ట్ దీని రిలేటెడ్ గా నేను మాట్లాడతాను తర్వాత కూడా. సో పర్సనల్ నా ఒపీనియన్ అయితే దీని రిలేటెడ్ గా అంత ఇంపాక్ట్ మార్కెట్ అయితే తీసుకోదని. నేను రాంగ్ అయి నిజంగానే మార్కెట్ తీసుకున్నా సరే, నెక్స్ట్ ఈవెంట్స్ రిలేటెడ్ గా నేను మీకు చెప్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది ఇండియా రిలేటెడ్ గా ఏమేం జరగడానికి పాసిబిలిటీ ఉంటుందని. ఇప్పుడు పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. గవర్నమెంట్ రిలేటెడ్ గా మనకి జరిగిన బిగ్ చేంజ్ ఏంటో తెలుసా? ఎవరు మాట్లాడుకోవట్లేదు, కాకపోతే బిగ్ ఇంపాక్ట్ ఏంటో తెలుసా? ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా తీసుకున్న డెసిషన్. చెప్తున్నాను కదా, అదొక బిగ్ డెసిషన్. అది ఎంత బిగ్ డెసిషన్ అంటే, ఎకానమీని ఇంకొక లెవెల్ కి తీసుకువెళ్ళడానికి, కన్సంప్షన్ ఇంకొక లెవెల్ కి తీసుకువెళ్ళడానికి తీసుకున్న డెసిషన్ అది. 12 లక్షలకి పైగా, 12,75,000 పైగా వస్తున్న దానికి ట్యాక్స్ కట్టద్దంటే ఆ మిగిలిన డబ్బుల్ని ఏం చేస్తారు? స్టాక్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ కొంత చేసినా మిగిలింది ఏదైతే స్పెండింగ్ సైకిల్ ఉంటుందో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళ రిలేటెడ్ గా స్టెప్స్ కనిపిస్తాయి. కాబట్టి చూడండి, రీసెంట్ టైమ్స్ లో ఆర్బీఐ గవర్నర్ గారు ఏమని చెప్పారు? రూరల్ అంటే విలేజెస్ లో అగ్రికల్చర్ రిలేటెడ్ గా మంచి యాక్టివిటీ ఉంది, అక్కడ రిలేటెడ్ గా మంచిగా మనకి కమింగ్ టైమ్స్ లో అక్కడ నుంచి ఈల్డ్ డెవలప్ అయి వాళ్ళ చేతుల్లో డబ్బులు ఉండి వాళ్ళు రూరల్ సైడ్ నుంచి ఉంటున్న ఎకానమీని పుష్ చేస్తుంటే, అర్బన్ సైడ్ ఉంటున్న ప్రజలు, ఎంప్లాయ్మెంట్ చేస్తున్న వాళ్ళు, బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు ట్యాక్స్ రిలేటెడ్ గా బెనిఫిట్స్ ఇచ్చారు. కాబట్టి కమింగ్ టైమ్స్ లో వాళ్ళ రిలేటెడ్ గా స్పెండింగ్ ఎప్పటి నుంచి స్పెండింగ్ ఈ ఏప్రిల్ అవ్వాలి కదా. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ట్యాక్స్ రిలేటెడ్ గా చెప్పారో అది ఈ ఫైనాన్షియల్ ఇయర్ కాదు కదా. సో ఎందుకు చేస్తారు ఇప్పుడు స్పెండింగ్? ఇమీడియట్ గా ఎందుకు ఉంటుంది స్పెండింగ్? ఈ ఏప్రిల్ స్టార్ట్ అయితే అప్పటి నుంచి వస్తున్న డబ్బుల మీద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో వాళ్ళు ట్యాక్స్లు కట్టరు కాబట్టి 12 లక్షల వరకు అక్కడి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది స్పెండింగ్. ఇప్పుడల్లా ఎక్స్పెక్ట్ చేయకండి, March 31st వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయకండి ఏదో జరిగిపోతుందని, ఏదో స్పెండింగ్, ఏదో మ్యాక్రో ఎకనామిక్ డేటాలో చేంజెస్ వస్తాయని. April 1st నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే జూలై ఆగస్ట్ పాయింట్ నుంచి కూడా మీరు స్లోగా గ్రీన్ షూట్స్ ని మార్కెట్ లో చూసే అవకాశం ఉంది. అంటే అక్కడ వింటారు మీరు పాజిటివ్స్, బట్ ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు ఏంటంటే నాకు ఎలా కనిపిస్తుంది అంటే, మార్కెట్ కమింగ్ ఫ్యూ మంత్స్ అంతా కూడా 2-3 మంత్స్ అంతా కూడా మొత్తం ముళ్ళే కనిపిస్తున్నాయి, మొత్తం నెగిటివ్సే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ట్రంప్ గారు టారిఫ్లు ఎక్కడి వరకు తీసుకువెళ్తారో మనకు తెలియదు. April 2nd డెడ్ లైన్ ఇస్తున్నారు. ఎంత వరకు తను వెళ్తారు, తన ఒపీనియన్ ఏంటి, మైండ్ ఏంటి అనేది మనం ప్రిడిక్ట్ చేయగలం, అంతే. ఒపీనియన్ క్రియేట్ చేసుకోగలం. రియాలిటీ ఏంటనేది April 2nd కానీ మనకు తెలియదు. వైరస్ నేనైతే పట్టించుకోవట్లేదు, బట్ స్టిల్ నా ఒపీనియన్ కాదు కదా మ్యాటర్. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది
కంటిన్యూస్ గా దీన్ని ట్రాక్ చేసుకుంటూ రావాలి. ఏదైతే రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ ఈవెంట్ ఉందో అది ఫేడ్ అవుట్ అవుతున్నట్టే కనిపిస్తుంది. హమాస్ ఇజ్రాయెల్ ఉందో అది ఫేడ్ అవుట్ అవుతున్నట్టే కనిపిస్తుంది. మరి ఏదైనా సడన్ షాక్ సర్ప్రైజ్ వస్తాయో తెలియదు. అల్టిమేట్ గా ఇది ఎకానమీస్ ఇంపాక్ట్ చేసే ఒక డెసిషన్స్ అయితే కాదు కదా, ఏవి కూడా టెంపరీ కదా. ఇవన్నీ కూడా గతంలో ఇలాంటి 100 జరిగాయి, 100కి మించే జరిగాయి, కానీ తర్వాత మార్కెట్ పెరిగింది కదా. సో ఇవన్నీ నాకు కొంత టైం పీరియడ్ పాటు మార్కెట్ ని డిస్టర్బ్ చేసే ఎలిమెంట్స్ లాగా కనిపిస్తాయి. బట్ చెప్పాను కదా, గవర్నమెంట్ తీసుకుంటున్న డెసిషన్ విచ్ ఇస్ వెరీ రిలెవెంట్ టు అవర్ మార్కెట్ మాట్లాడుకోవడానికి. జస్ట్ ఇమాజిన్ 7 లక్షలు 8 లక్షలు సంపాదిస్తున్న వరకు ట్యాక్స్ లేదు అన్నది కాస్త అక్కడి నుంచి సుమారుగా ఒక 50% 50 కాదు 60% దగ్గరగా మీరు డబ్బులు సంపాదించుకున్న దానికి కూడా ట్యాక్స్ లేదంటే మరి ఆ డబ్బులు ఎకానమీలో ఎంత ఫ్లో అవడానికి ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు. గతంలో ఒకసారి కార్పొరేట్ ట్యాక్స్ గురించి నిర్మలా సీతారామన్ గారు తీసుకున్న డెసిషన్ తో ఎంతలా మార్కెట్ పెరిగిందో తెలుసా. అసలు ఈ డెసిషన్ కూడా అలా పెరుగుండాలేమో, బట్ ఈ ఎఫ్ఐఎస్ చేస్తున్న సెల్లింగ్ ప్రాబబుల్లీ మార్కెట్స్ అంత ఎగ్జైట్ చేయాలి. అంటే ఆల్రెడీ మార్కెట్ బాగా పెరిగిపోయి ఉండడము, ఎక్కువ ఓవర్ వాల్యుయేషన్స్ లో ఉండడము, రిజల్ట్స్ సరిగా లేకపోవడము, ఈ పాజిటివ్ ఫ్యాక్టర్ అవ్వలేదు. పెండింగ్ పాజిటివ్ ఫ్యాక్టర్ ఇది. మనకి ఆర్బీఐ గురించి మాట్లాడుకోవాలి. ఇది జనవరి 27th మీకు నేను వీడియోలో కూడా చెప్పాను, ఇది ఇప్పటికీ చెప్తున్నాను, చాలా బిగ్ డెసిషన్ ఇది. ఆల్మోస్ట్ 1,50,000 కోట్ల దగ్గరగా ఎకానమీలోకి లిక్విడిటీని తీసుకొచ్చేది. ఇదేమన్నా సడన్ గా తీసుకుంటున్నారా? ఎప్పుడు తీసుకురా అంటే టైం టు టైం తీసుకుంటూనే ఉంటారు. బట్ నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక వస్తున్న ఇంకొక అప్డేట్ ని చూడండి. $10 బిలియన్ కి సంబంధించిన కరెన్సీ స్వాప్ చేయడానికి కూడా ఆర్బీఐ వాళ్ళు ముందుకు వెళ్తున్నట్టు దాని రిలేటెడ్ గా డేట్స్ ని కూడా అనౌన్స్ చేశారు. గతంలో చేసిన అనౌన్స్మెంట్స్ తో పాటు కొత్త అనౌన్స్మెంట్స్ అంతా కూడా ఆర్బీఐ రూపీ ఎక్కడికి వెళ్ళినా పర్లేదు. యాక్చువల్లీ ఈ డెసిషన్స్ ఏంటంటే రూపీ ఇంకా వీక్ అవుతుంది. రూపీ ఎంత వీక్ అయినా పర్లేదు, మన ఇండియాలో లిక్విడిటీ రిలేటెడ్ గా బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రిలేటెడ్ గా మాత్రం లిక్విడిటీని మెయింటైన్ చేయడానికి ఆర్బీఐ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. దీంతో మనకు ఒకటి అర్థం అవ్వాలి, ఏవి నెక్స్ట్ మనం ఫోకస్ చేయాలని కూడా. ఆర్బీఐ వాళ్ళ ఫోకస్ అంతా ప్రెసెంట్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లిక్విడిటీని మెయింటైన్ చేయాలని. ఇక్కడ నుంచి ఒక 6 months బ్యాక్ నుంచి చూస్తూ వచ్చారనుకోండి, ఆర్బీఐ వాళ్ళ ప్రతి కామెంట్ కూడా బ్యాంక్స్ కి అగెన్స్ట్ గానే ఉంటుంది. మీరు అన్నెసరీగా పర్సనల్ లోన్స్ ని కానీ క్రెడిట్ కార్డ్స్ రిలేటెడ్ గా కానీ వాటి గ్రోత్ రేట్ అంతా హై లెవెల్లో మెయింటైన్ చేయకండి, రిస్క్ ఉంది. మైక్రో ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ పరంగా, అన్సెక్యూర్డ్ లోన్స్ పరంగా ప్రతిసారి బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి ఆర్బీఐ వాళ్ళు చివాట్ల పెడుతూ వచ్చారు. అందరికీ కాదు, కొంతమందికి డెఫినెట్లీ దాని రిలేటెడ్ గా చూసుకోండి, టూ మచ్ వెళ్ళిపోతుంది అన్సెక్యూర్డ్ లోన్స్ అని చెప్తూ వచ్చారు. బట్ రీసెంట్ టైమ్స్ లేవు, నెగిటివ్ కామెంట్స్ లేవు, బట్ లిక్విడిటీని పెంచే ప్రయత్నం జరుగుతున్నాయి. సో డెఫినెట్లీ ఏ స్పేస్ కి బెటర్ గా ఉంటుంది అనేది కూడా మీకు ఇప్పటికే అర్థం అయ్యాలి. లేదన్నా నేను ఇది ఎండ్లో మాట్లాడతాను. సో ఇది అన్ని కూడా పాజిటివ్స్ జరుగుతున్నాయి. ఇది మనకి నేను అనుకోవడం, నా ఒక అనాలిసిస్ ప్రకారం, నేను ఇప్పుడు చూస్తున్న మార్కెట్ లో చూస్తున్న కండిషన్స్ ప్రకారం నేను అనుకోవడం, జూలై అంటే April 1st నుంచి మనకి స్పెండింగ్ రిలేటెడ్ గా మార్కెట్ లోకి ఇంపాక్ట్ వెళ్ళినా మనకి ఐఐపి డేటా కానీ అవన్నీ 1 month ల్యాగ్ తో వస్తాయి. యాక్చువల్ 2 months ల్యాగ్ తో ఉంటాయి డేటా, బట్ ఈసారి నుంచి 1 month ల్యాగ్ తో ఉంటాయి. అలా చూసినా సరే ఈ ఆగస్ట్ పాయింట్ ఆఫ్ టైం కి మార్కెట్ లో మనం కొన్ని పాజిటివ్స్ వినే అవకాశం ఉంటుంది. మార్కెట్ మన ఎకానమీ పరంగా, నేను గ్లోబల్ మార్కెట్స్ నాకు తెలియదు, ఆ లైన్ లో ఏమేం జరుగుతాయి, మనం ఏం దేవుళ్ళం కాదు కదా. నెక్స్ట్ ఏం జరుగుతుంది, ట్రంప్ గారు ఏం చేస్తారు, ఎవరు ఎక్కడి నుంచి ఏమి అటాక్ చేస్తారు, యుద్ధాలు చేస్తారు, మనకి ఏం తెలియదు. బట్ అవన్నిటిని పక్కన పెడితే మన రిలేటెడ్ గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న పాజిటివ్స్ ఆల్మోస్ట్ జూలై టు ఆగస్ట్ ఆ పాయింట్ లో మార్కెట్ లోకి వచ్చే అవకాశం నాకు కనిపిస్తుంది. కాబట్టి సో ఎవరైనా మార్కెట్స్ ని ఇమీడియట్ గా రికవరీ ఎక్స్పెక్ట్ చేస్తుంటే నేను డిసప్పాయింట్ చేస్తున్నాను అనుకోకండి. మార్కెట్ ఒకవేళ పడినా సరే రికవరీ వి షేప్ లో అయితే ఉండదు. వి షేప్ రికవరీని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. డబ్ల్యూ షేప్ రికవరీ ఉండొచ్చు, పడి పెరిగి మళ్ళీ కొంచెం పడి మళ్ళీ స్లోగా మార్కెట్స్ పెరగడం ఉండొచ్చు. బికాస్ మార్కెట్ లో ఉన్న కండిషన్స్ అన్ని కూడా షార్ట్ టర్మ్ లో ఎండ్ అయిపోయేటివి కాదు, కొన్ని నెలలు పట్టేటివే. అండ్ ఏదైతే ఎకానమిక్ కన్సంప్షన్ సైకిల్ ఉందో అది కూడా ఇమీడియట్ గా మార్కెట్ లో రిఫ్లెక్ట్ అయ్యేది కాదు. బికాస్ అది ఒక మ్యాక్రో ఎకనామిక్ డేటా కాబట్టి దానికి కొన్ని నెలలు పడుతుంది. మార్కెట్ లో ఏదైనా మీరు పెయిన్ ప్రెషర్ చూస్తుంటే అనేది కూడా మీరు మెంటలీ ఫిక్స్ అవ్వాలి. సరే ఇక్కడ కూడా మార్కెట్ పడితే ఎక్కడ మనం డబ్బులు పెట్టచ్చు, ఏది మనకు కన్వీనియంట్ గా ఉంది, ఎక్కడ మనం మార్కెట్ లో వాల్యూగా చూడొచ్చు, సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి మార్కెట్ లో అనేది నేను ఇప్పుడు మాట్లాడతాను. బట్ మాట్లాడే ముందు నేను చెప్పాను కదా స్టార్టింగ్ లో, మీరు నిజంగా అంత అనలిస్టులు అయితే ఎందుకు చెప్పలేకపోయారు 26,200 దగ్గర ఉంటున్నప్పుడు మార్కెట్ పడుతుందని మీరు ఎందుకు చెప్పలేకపోయారు? ఫ్రెండ్స్, నేను చాలా వీడియోస్ మార్కెట్ అనాలిసిస్ లో నేను రిపీటెడ్ గా చెప్పే మాట ఏంటి, నేను అనుకున్నట్టు మార్కెట్ జరగదు. మార్కెట్ లో నేను ఒక్కడిని, మార్కెట్ ఎటు వెళ్తుంది, ఏం జరుగుతుంది కంప్లీట్ గా ఎవ్వరు కూడా 100% డిసైడ్ చేయలేరు, జడ్జ్ చేయలేరు. నేను చెప్పాను ఇదిగోండి ఇలా జరిగింది, నేను చెప్పాను ఇదిగోండి ఇలా జరిగింది అని లాజిక్ లేదు అలా మాట్లాడుకోవడంలో. మార్కెట్ నిజంగా అలా ఏ ఒక్కరి ఒపీనియన్ తోనూ జరగదు. మ్యూచువల్ ఫండ్స్ ఉన్నారా, అది మెయింటైన్ చేస్తున్నది 20-30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటున్న ఫండ్ మేనేజర్సే కదా. నిజంగా వాళ్ళకే కంప్లీట్ ఐడియా ఉంటే వాళ్ళు చాలా సెల్ చేసేయచ్చు కదా. అక్కడ కంప్లీట్ గా చాలా ఫండ్స్ అన్ని కూడా సెల్ చేసేయచ్చు కదా. అండ్ చాలా డిఫెన్సివ్ గా ఉంటున్న వాటిలోకి వెళ్ళిపోయిండొచ్చు కదా. అండ్ వారెన్ బఫెట్ గారే అనుకుందాం, తన చేతుల్లో టోటల్ కంట్రోల్ ఉంది కదా, బర్క్షైర్ హతావేకి సంబంధించిన టోటల్ హోల్డింగ్స్ తను సెల్ చేసేసి ఉండొచ్చు కదా. ఇన్ఫాక్ట్ తన గతంలో అలా సెల్ చేసిన తర్వాత కూడా 30-40% పెరిగింది యుఎస్ మార్కెట్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఎవరి చేతుల్లోనూ 100% కంట్రోల్ ఉండదు. మా సైడ్ నుంచి ఏ ప్రయత్నం జరిగింది, యూజువల్ గా మనకి బాగా పెరుగుతూ కొంచెం పడగానే మనకి ఏ ఫీలింగ్ వచ్చేస్తుంది,
ఇక్కడ పెట్టేయచ్చు డబ్బులు, ఇంత పెరిగింది ఇప్పుడు కొంచెం పడింది, ఇక్కడ పెట్టామంటే మళ్ళీ ఇందాక పెరుగుతున్నట్టే పెరుగుతూ వెళ్ళిపోతున్నాయి. కానీ కొంచెం పడినా సరే కంగారు పడకండి, ఆగండి, ఇది కూడా మంచిది కాదు, ఎక్స్పెన్సివ్ లోనే ఉన్నాం, టచ్ చేయకండి అని చెప్పడానికి కూడా ప్రయత్నించాం. బట్ ఇది ఎందుకు గుర్తు చేస్తున్నానంటే నేననే కాదు, చాలా ఛానల్స్ మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ప్రయత్నిస్తూ ఉంటాయి. కానీ ప్రాబ్లం అంతా ఏంటంటే దాన్ని మీరు ఆ పాయింట్ లో మేబీ నెగ్లెక్ట్ చేస్తుంటారేమో. సో మన ఛానల్ నుంచి వచ్చిన ప్రయత్నాన్ని అయితే జస్ట్ మీకు ఒకసారి గుర్తు చేస్తాను. ఇది మీకు లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో డిసెంబర్ 2024 లో చేసిన వీడియో. ఈటీఎఫ్ లోనే ఎందుకు పెట్టాలి, మీరు ఈ పాయింట్ లో స్టాక్స్ లో ఎందుకు పెట్టకూడదు అన్నదానికి కూడా ఈ వీడియోలోనే క్లియర్ గా చెప్తూ మార్కెట్స్ రిలేటెడ్ గా, స్మాల్ క్యాప్స్ రిలేటెడ్ గా, మిడ్ క్యాప్స్ రిలేటెడ్ ఉన్న రిస్క్ గురించి కూడా ఆ వీడియోలో క్లియర్ గా మాట్లాడాను. ఏ పాయింట్ లో అది లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో. అప్పుడు మార్కెట్స్ ఎక్కడ ఉన్నాయి, ఆల్ టైమ్ హైస్ కి దగ్గరగా ఉన్నాయి. ఈ ఫస్ట్ లైన్ ఉంది చూసారా, ఆల్ టైమ్ హైస్ కి దగ్గరగానే ఉన్నాయి. అప్పుడు పెద్దగా మనకి మార్కెట్ లో క్రాష్ కూడా రాలేదు. అది పక్కన పెట్టండి. మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా చేసిన వీడియో 18th జనవరి చేసిన వీడియోలో ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూస్తే మార్కెట్స్ పడ్డాయి, ఏదో మంచిది అనుకొని ఇప్పుడే ఇమీడియట్ గా మార్కెట్ లో స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లో పెట్టడానికైతే నేను చూడను. ఇక్కడ కూడా ఎక్స్పెన్సివ్ గానే ఉన్నాయి, నేను వెయిట్ చేస్తాను, నేను ఇప్పుడు కూడా వాటిలో డబ్బులు పెట్టను అని చెప్పింది. వాల్యుయేషన్స్ ప్రకారం స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ కూడా, నిఫ్టీకి సంబంధించిన ఇండెక్స్ కూడా మనకి ఎక్స్పెన్సివ్ గానే ప్రెసెంట్ ఉంది. 24.6 దాని 3 ఇయర్స్ మీడియన్ పిఈ, కానీ ఇప్పుడు 32.7 దగ్గర ఉంది. అది ఏ మాత్రం ఈ మీడియన్ పిఈకి దగ్గర వచ్చినా అండ్ కొన్నిసార్లు దాని కిందకి కూడా వెళ్ళిపోతుంది. అలాంటి సందర్భాల్లోనే ఇక్కడ మనం లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. ఎస్ఐపిస్ మాత్రం ఎప్పుడైనా కొనసాగించుకుంటూ వెళ్ళొచ్చు. సో స్ట్రాంగ్లీ సజెస్ట్ స్మాల్ క్యాప్స్ లో లంసమ్ పెడదాం అనుకున్న వాళ్ళు మాత్రం కొంత ఆగండి. అక్కడి నుంచి మీరు చూసినా సుమారుగా 17% దగ్గరగా స్మాల్ క్యాప్ ఇండెక్స్ లోనే మనకి ఫాల్ కనిపించింది. ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, నాకు తెలీదు మార్కెట్ పడుతుందా పెరుగుతుందా అని, బట్ నాకు కంఫర్ట్ లేని ప్రతి దగ్గర, ఇక్కడ కాదు మీరు చాలా టైం బ్యాక్ వెళ్ళండి, ఆల్మోస్ట్ 2024 హాఫ్ నుంచి ఉంటున్న చాలా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ రిలేటెడ్ గా థంబ్నెయిల్స్ ఉంటాయి మీకు చాలా వీడియోస్ కి. ఎక్స్పెన్సివ్ జోన్స్ లో ఉంటున్నాయి, అన్నెసరీ రిస్క్ తీసుకోకండి. స్మాల్ క్యాప్స్ లో నుంచి లార్జ్ క్యాప్స్ లోకి వెళ్ళండి, అసెట్స్ ని బ్యాలెన్స్ చేయండి. లార్జ్ క్యాప్స్ మీకు స్టెబిలిటీ ఇస్తాయి పోర్ట్ఫోలియోకి. లార్జ్ క్యాప్స్ అని పదే చెప్తూ వచ్చాం. అండ్ ఫ్రెండ్స్, ఫర్దర్ గా వీడియోని కంటిన్యూ చేసే ముందు ఇప్పటి వరకు మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అనిపించుంటే లైక్ చేయడానికి ప్రయత్నించండి అండ్ ఛానల్ ని ఫర్దర్ గా సపోర్ట్ చేద్దాం. వీళ్ళు పెడుతున్న ఎఫర్ట్స్, ఇంత షార్ట్ స్పాన్ కంటెంట్ అంతా మనం ముందుకు తీసుకురావడానికి వాల్యుబుల్ గా ఉంది కంటెంట్. ఛానల్ నుంచి వస్తున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేద్దామని మీరు అనుకుంటూ ఉంటే, మంచిగా కంటెంట్ ఉంది అనుకుంటున్న టైంలోనే ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్ డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. ఛానల్ ని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు త్రూ ఆ లింక్స్ ద్వారా మీరు వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఛానల్ ని కూడా సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. మీకు ఏ డిఫరెన్స్ ఉండదు, డైరెక్ట్ గా వెళ్ళి చేసుకున్నా, ఛానల్ లింక్స్ ద్వారా చేసుకున్నా మీకు ఎటువంటి తేడా ఉండదు. బట్ మన లింక్స్ ద్వారా వెళ్ళడం వల్ల ఛానల్ ని సపోర్ట్ చేసినట్లుంటుంది. ఎప్పుడు ఫ్యూచర్ లో మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళకన్నా స్టాక్ మార్కెట్ అకౌంట్ ఓపెన్ చేసుకుందాం అనుకుంటే మన ఛానల్లో రిఫరల్ లింక్స్ ఉంటాయనే విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. సరే, అదంతా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడు అమ్మేయమంటారా? పోర్ట్ఫోలియో పడుతుంది అంటున్నారు, కమింగ్ టైమ్స్ లో ముళ్ళు అంటున్నారు, మార్కెట్ లో అన్సర్టనిటీ అంటున్నారు. అమ్మేయాల మార్కెట్ లో నాకు ఎలా అనిపిస్తుంది అంటే, పడుతుంది అని ముందే చెప్తే మేము సేవ్ అయ్యే వాళ్ళం కదా అంటే ఏదో లాజిక్ లేదు కదా అనిపిస్తుందేమో. కానీ నన్ను వైరస్ పాయింట్ కి తీసుకువెళ్ళి మార్కెట్ పడుతుంది, బాగా పడుతుంది, అమ్మేసే నీ పోర్ట్ఫోలియో మొత్తం అంటే నేను అమ్మను. మార్కెట్ పడుతుంది, సరే అమ్మేద్దాం, అమ్మేశాను. రేపు 3% పడింది, 4% పడింది, ఆనందపడుతూ ఉంటాను. రేపు సడన్ గా మార్కెట్ రికవర్ అయిపోతుంది అనుకోండి, నేను ఎక్కడ కొనాలి? నేను అమ్మేసింది స్టాక్స్ అయితే పడుతున్నప్పుడు నా స్టాక్స్ పడకుండా పెరుగుతున్నప్పుడు నాకు బాగా పెరిగిపోతే వేటిల్లో నేను డబ్బులు పెట్టాలి? ఆల్రెడీ నేను ఫండమెంటల్ గా మంచి కంపెనీలోనే పెట్టుంటాను. అవి నేను తీసేసిన దగ్గర నుంచి బాగా పెరిగిపోతున్నా అనుకోండి, నేను కొనే లోపు, మళ్ళీ అమ్మేసిన తర్వాత కొనే లోపు పడుతున్నప్పుడు అవే పడాలని రూల్ లేదు, వేరేటివి కూడా పడచ్చు కదా. ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అనమాట. కాబట్టి ఇది ఎప్పటికీ గుర్తుంచుకోండి. మార్కెట్ లో చాలా మంది మీకు 20,000 దగ్గర నుంచి చూస్తున్నా మళ్ళీ 12,000 వచ్చేస్తుంది అని చెప్పేవారు. 22,000 దగ్గర నుంచి చూస్తున్నా మళ్ళీ 20,000 వచ్చేస్తుంది అని చెప్పేవాళ్ళు. 26,000 దగ్గర కూడా చూసాను మళ్ళీ 22,000 వస్తుంది మార్కెట్ అని చెప్పేవాళ్ళు. వాళ్ళు రైట్ అయింటారేమో, 26,000 దగ్గర చెప్పిన వాళ్ళు ఇప్పుడు రైట్ అవుతారేమో. బట్ నెక్స్ట్ మార్కెట్ 50,000 దగ్గరికి వెళ్లే లోపు కూడా మీకు ఇలా 10-20 సార్లు చెప్తారు పడిపోతుంది మార్కెట్ క్రాష్. ఇలా ప్రతి దానికి మనం భయపడి మార్కెట్ లో బయటికి ఎప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటుంటే చెప్పండి, ఖచ్చితంగా మీరు రాంగ్ డెసిషన్ రాంగ్ స్టెప్ వేయరా. మళ్ళీ నేను ఇంకొకసారి క్లియర్ గా చెప్తున్నాను, వైరస్ టైంలోకి మళ్ళీ నన్ను తీసుకువెళ్ళి మార్కెట్ పడిపోతుంది బయటకు వచ్చేసాయంటే నాకు ఎంత వరకు పడుతుంది ఒక క్లియర్ ఐడియా లేకపోతే నేను రాను. క్లియర్ ఐడియా మరి నాకు తెలుస్తుందా, మీకు తెలుస్తుందా, ప్రపంచంలో ఉన్న ఇంకెవరికైనా తెలుస్తుందా? దేవుడికైనా తెలియాలి, అబద్ధం చెప్పేవాడికైనా తెలియాలి. వీళ్ళిద్దరికీ కాకుండా ఇంకెవరికి తెలియదు మార్కెట్ కరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళి పడిపోతుంది, ఎక్కడి నుంచి పడిపోతుంది అని. జడ్జిమెంట్ అనేది 100% అక్యురసీతో ఎవరిది ఉండదు, మీరు అది యాక్సెప్ట్ చేయాలి. మీరు ఛానల్స్ ఎందుకు చూడాలంటే, మీరు మ్యూచువల్ ఫండ్స్ పెట్టారనుకోండి, ఈటీఎఫ్లు పెట్టారనుకోండి, నేను ఇన్ఫాక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్లు చేసిన వీడియోలో కూడా చెప్పాను, మీరు నా వీడియోస్ చూడాల్సిన నీడ్ లేదు. మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఈటీఎఫ్ లో డబ్బులు పెట్టేస్తే నా వీడియోసే చూడాల్సిన నీడ్ లేదని చెప్పాను. కొత్త వాళ్ళు ఏ
ఏవీ తెలియదు అనుకుంటున్న వాళ్ళు నేను చెప్పినట్లు కానీ చేశారంటే డైలీ నేను పెడుతుంటాను మార్కెట్ అనాలిసిస్, ఆ వీడియో చూడాల్సిన అవసరమే లేదు. ఇలా ఎవరైనా చెప్తారా? మీరు అలా చూడకపోతే నాకే కదా వ్యూవర్షిప్ తగ్గేది, నాకే కదా డబ్బులు రావు. కానీ మీరు చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు పెడుతున్నది ఇండెక్స్ లో, ఎందుకంటే మీరు పెడుతున్నది ఇండియాకి సంబంధించిన టాప్ కంపెనీస్ లో. మీరు చూడకపోతే నాకేమైనా లాభమా? కాదు కదా, మీరు చూస్తేనే కదా ఎంతో కొంత లాభం. నాకు ఎందుకు చెప్పాను అలాగా? ఎందుకు మీరు స్టాక్స్ లో కొద్దు, ఈ పాయింట్ లో మ్యూచువల్ ఫండ్స్ లో అన్నాను? ఎందుకు పడిన వెంటనే కూడా తొందరపడద్దు, ఇదేం ఫైనల్ కాదు, వెయిట్ చేయండి అని అన్నాను. నేను ఏ ఇంపార్టెంట్ లెవెల్స్ చూసినా అన్నాను, బికాస్ మా అందరి దగ్గర కొంత డబ్బులే ఉంటది, అది అక్కడే పెట్టేస్తే మరి నెక్స్ట్ పడుతున్నప్పుడు లంసమ్ పెట్టాలంటే కరెక్ట్ కాదని అన్నానా లేదా? స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ లో డబ్బులు వెళ్తున్నప్పుడు ఈ వీడియోస్ లో నేను అవి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను వీడియోస్, ఒకసారి చూడండి, దాంట్లో ఏం చెప్పాను ఒకసారి చూడండి. సరే, ఈ వీడియో చేయడానికి మెయిన్ ఇంటెన్షన్ అనే పాయింట్ కి వస్తాను. ఇక్కడ నుంచి పడుతుంటే వీటిల్లో డబ్బులు పెట్టాలి. నేను మళ్ళీ చెప్తున్నాను కదా కొత్త వాళ్ళకి, ఈ రీసెంట్ టైమ్స్ లో సఫర్ అయిన వాళ్ళకి, మార్కెట్ పడుతుంటే కూడా దాన్ని చాలా పెయిన్ గా తీసుకుంటున్న వాళ్ళకి, మీకు స్టాక్స్ కరెక్ట్ కాదు. నన్ను నమ్మండి, యాజ్ ఎ బ్రదర్ గా చెప్తున్నాను, మీకు స్టాక్స్ కరెక్ట్ కాదు. మీరు కొత్తగా మార్కెట్ లోకి వచ్చి మీకు ఏది కొని ఏది అమ్మేసి ఆ పెయిన్ తీసుకోకండి. ఈ స్టాక్ ఏం జరుగుతుంది అనే సఫరింగ్ మీలో ఉండిపోయింది అనుకోండి, దాని మీనింగ్ మీరు అనాలిసిస్ చేయలేదు. అనాలిసిస్ చేయకుండా మీరు ఏదో ఛానల్లో చెప్పారనో మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు. దయచేసి అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైనా చేస్తుంటే మాత్రం ఇంకొకసారి మీరు స్టాక్స్ ఎక్కడో చెప్పారని మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. మీరు మ్యూచువల్ ఫండ్స్ లోనో ఈటీఎఫ్ లోనో పెట్టుబడులు చేయండి. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఈటీఎఫ్ అంటే ఏంటి, వాటిల్లో ఏవి మంచివి, వాటన్నిటి గురించి ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, వాటిల్లోనే ఉండండి. ఈవెన్ వాటిల్లో కూడా పెట్టుబడులు చేద్దాం అనుకుంటే ఇప్పుడు చేయొచ్చా, పడుతుంటే ఇంకెక్కడెక్కడ చేయొచ్చు అనే క్వశ్చన్ ఉంటుంది కదా. స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ పరంగా అయితే నేను నా వరకు చెప్తున్నాను, ఈ లెవెల్స్ దగ్గరకు వస్తున్నప్పుడు కొంత డబ్బులు నేను పెడదాం అనుకుంటాను. మన దగ్గర లిమిటెడ్ డబ్బులే ఉంటది. అంబానీ గారి దగ్గర అయినా సరే ఒక మొత్తమే కదా ఉంటది, అలానే మన దగ్గర కూడా ఒక మొత్తమే కదా ఉంటది. అంతకు మించి ఎవరు స్ట్రెచ్ చేయలేరు కదా హ్యాండ్ ని. కాబట్టి నేనేమనుకుంటానంటే మార్కెట్ లో ఏ కారణం చేతైనా ఫాల్ వస్తున్నప్పుడు టెక్నికల్ గా అండ్ దానికి బ్యాలెన్స్డ్ గా అక్కడికి వచ్చినప్పుడు సేమ్ ఈపీఎస్ తో ఉంటే, ఎందుకంటే నిఫ్టీ 50కి ఒక ఈపీఎస్ ఉంటది, స్మాల్ క్యాప్ 100 150 వీటన్నిటికి కూడా ఇండెక్స్ కూడా ఒక ఈపీఎస్ ఉంటది. ఆ ఈపీఎస్ ప్రకారం అలా ఫాల్ అయినప్పుడు అది ఏ పీఈలో ఉండొచ్చు, ఆ పీఈ కంఫర్ట్ అయిన వాల్యుయేషన్స్ ప్రకారం అనేది కూడా చూసుకొని నేను అనుకుంటున్నా ఈ 3 ఇంపార్టెంట్ లెవెల్స్ గతంలోనే చూపించాను. ఒకవేళ మార్కెట్ ఇంకొంచెం ఎక్స్టెన్సివ్ గా ఫాల్ అయితే చూసే ఫైనల్ లెవెల్ అయితే ఇది నేను స్మాల్ క్యాప్స్ రిలేటెడ్ గా చూస్తున్నది. ఇది స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ చార్ట్ పరంగా నేను చూస్తున్నది అనమాట. అండ్ వెరాజ్ నిఫ్టీకి సంబంధించి వీక్లీ మంత్లీ డైలీ చార్ట్స్ ఈ మూడింటిని అనాలిసిస్ చేసిన తర్వాత గతంలో నేను చూస్తున్న సపోర్ట్స్ లో లాస్ట్ సపోర్ట్ దగ్గర మార్కెట్ ఉంది 22,700. ఒకవేళ అది కూడా మార్కెట్ రెస్పెక్ట్ చేయకుండా కిందకి వెళ్తుంటే మాత్రం 20,000 వరకు నేను చూస్తున్న 3 లెవెల్స్ ఇస్తున్నాను. 3 లెవెల్స్ కూడా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఇప్పుడు ఇవి చూడగానే అంటే ఇప్పుడు మార్కెట్ అంత పడిపోతుందా, ఇంకా పెయిన్ ఉంటుందా మార్కెట్ లో అనే ఒక సఫకేషన్ మీకు అనిపిస్తూ ఉంటే, అంటే ఇబ్బందిగా మార్కెట్ ఇంకెంత టెస్ట్ చేస్తుంది మమ్మల్ని అనేలా మీకు సఫకేషన్ అనిపిస్తుంటే, నేను కేవలం దాని మీద ఆల్రెడీ వీడియో చేశాను. ఒకవేళ మీకు ఆ వీడియో చూడడానికి ఎక్కువ లెంత్ ఉంది, నేను చెప్పే మాటలు అంత టైం లేదు మీకు వినడానికి అనుకుంటే జస్ట్ మీకు ఈ పీడిఎఫ్ ఉంటది. అంటే మార్కెట్ పడితే ఎంతెంత పడుతుంది, ప్రతి సంవత్సరం కూడా ఎంతెంత పడుతూ ఉంటది, అలా పడుతున్నప్పుడు ఎన్ని డేస్ వరకు పడుతూ ఉంటుంది, అండ్ మళ్ళీ ఎంత టైంలో రికవర్ అయిపోతుంది, అండ్ మళ్ళీ రికవర్ అవుతున్నప్పుడు మళ్ళీ మార్కెట్స్ ఎంతెంత పెరుగుతూ ఉంటాయి, అంత పడడానికి ఎంత టైం పడుతుంది, మళ్ళీ పెరగడానికి ఎంత టైం పడుతుంది, అండ్ ఎన్ని సంవత్సరాల వరకు మనం మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం పెట్టిన డబ్బుల పైన ఏదైతే లాస్ మనం కరెంట్ చూస్తుంటామో అది ఉండకపోవడానికి ఛాన్స్ ఉంటుంది. హిస్టారికల్ గా డేటా మనకేం చెప్తుంది అదంతా ఈ పీడిఎఫ్ లో ఉంటుంది. ఈ పీడిఎఫ్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్లోనే ఉంటుంది, మన వాట్సాప్ ఛానల్లోనే ఉంటుంది. వాట్సాప్ దగ్గర ఏంటంటే జస్ట్ మీ మొబైల్లో అప్డేట్స్ అని ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేసి ఛానల్స్ దగ్గర ఎక్స్ప్లోర్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి డే ట్రేడర్ అని టైప్ చేశారంటే 93-94 వేల దగ్గరగా మన వాళ్ళు ఉంటున్న ఛానల్ వస్తుంది. అందులో మీకు పీడిఎఫ్ ని పెడుతున్నాను. పీడిఎఫ్ ఆల్రెడీ ఉంటుంది అప్లోడ్ అయ్యి, బట్ దాన్ని ఈ రోజు హైలైట్ చేస్తాను. దిస్ పీడిఎఫ్ అని ఎలా నేను మీకు అక్కడ మెన్షన్ చేస్తాను. కావాలనుకుంటే ఈ పీడిఎఫ్ ని చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ పీడిఎఫ్ ఇది. మీరు ఇది కానీ ఒక్కసారి కంప్లీట్ గా ఒకసారి ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు జస్ట్ ఊరికి ఒకసారి చూడగలిగారు అనుకోండి, మీరు మార్కెట్ రిలేటెడ్ గా ఒక 10-20 వీడియోలు చూసినట్టు అనమాట. 10-20 వీడియోలు చూసినట్టు. అండ్ ఇంకొకటి, ఇలా వెతికే ప్రాసెస్ లో టెలిగ్రామ్ పరంగా వెతికి చాలా మంది స్కామ్ కి గురవుతున్నారు, వాట్సాప్ లో చాలా స్కామ్స్ కి గురవుతున్నారు. మన ఛానల్ పేరుతో ఎటువంటి సజెషన్స్ ఉండవు, ఎటువంటి డబ్బులు తీసుకొని పెయిడ్ టిప్స్ ఉండవు, అండ్ మీరు ఇలా మీ పేరు మీద మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పడాలు ఉండవు. అలా మిమ్మల్ని ఎవరైనా మా పేర్లతో కాంటాక్ట్ అవుతుంటే స్కామ్, బిగ్ ట్రాప్ అని గుర్తుంచుకోండి. వాళ్ళు మా పేరుని వాడుకొని మిమ్మల్ని స్కామ్ చేయాలనుకుంటున్నారని గుర్తుంచుకొని, మీరు కష్టపడి సంపాదించుకుంటున్న డబ్బుల్ని వాళ్ళెవరో మా పేరు పెట్టుకొని మిమ్మల్ని కాంటాక్ట్ అయితే ₹1 కూడా ఇవ్వద్దు అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి జాగ్రత్తగా ఉండండి. జస్ట్ స్మాల్ క్యాప్ లో ఈ చార్ట్ ని చూసారు కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఫాలో అయిన తర్వాత ఆల్మోస్ట్ November 19th అనుకుంటాను ఇక్కడికి వచ్చింది. మళ్ళీ రికవర్ అయిపోయి ఇక్కడికి రావడానికి ఎంత టైం పట్టింది? December 11th కి వచ్చేసింది, 10th 11th కి వచ్చేసింది. అంటే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ లెస్ దాన్ 1 month ఎంతైతే పడిందో స్మాల్ క్యాప్ దానికి మించి రికవర్ అయిపోయింది. మరి ఇలాంటి ర్యాలీ ఒక్కటి మార్కెట్ లో ఫ్యూచర్ లో వచ్చింది అనుకోండి, ఏదైతే మీకు పెయిన్ ఇన్ని నెలల పాటు మార్కెట్ క్రియేట్ చేసిందో లెస్ దాన్ 1
మంత్ లో కూడా అది మీకు మళ్ళీ మార్కెట్ ఇవ్వచ్చు. కానీ నేనైతే అది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. చెప్పాను కదా, వి షేప్ నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు అన్న. నేనైతే అనుకోవట్లేదు. నేను డబ్ల్యూ షేప్ లోనే ఉంటది, పడి కొంచెం మరీ పెరిగి మళ్ళీ కన్సాలిడేట్ అయ్యి జూలై ఆగస్ట్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్స్ లో మార్కెట్ లో వచ్చే గ్రీన్ షూట్స్ తో మళ్ళీ మార్కెట్స్ లో కంటిన్యూటీ కనిపించచ్చేమో. సెకండ్ హాఫ్ ఆఫ్ FY26 ప్రెసెంట్ FY25 మార్చ్ 31st కండి అవుతుంది. FY26 ఏప్రిల్ 1st నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మార్కెట్ లో కొంత గ్రీన్ షూట్స్ ని. బట్ మార్కెట్ ఎంత వాలటైల్ గా మళ్ళీ రికవర్ అవుతుంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సరే, స్టాక్స్ విషయానికి వస్తే ఏ స్టాక్స్ లో పెట్టడం బెటర్, ఏ స్టాక్స్ మనకి బెటర్ గా కనిపిస్తున్నాయి? ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, కొత్త వాళ్ళు స్టాక్ మార్కెట్ లో స్టార్ట్ చేయాల్సింది స్టాక్స్ తో కాదు. ఎందుకంటే అవి పడుతుంటే నన్నైనా సరే ఒక 500 మంది అడిగారు అనుకుందాం 500 స్టాక్స్, నేను నిజంగా ఆన్సర్ చేయగలను దాన్ని. నేను అందుకే కామెంట్ సెక్షన్ లో కూడా ఈ మధ్య కాలంలో కనీసం ఒక 340 to 350 స్టాక్స్ దగ్గరగా అనుకుంటా మన వాళ్ళు పెడుతున్న ప్రతిదీ, ఎక్కువగా వస్తున్న లైక్స్ వస్తున్న ప్రతిదీ నోట్ చేసి పెట్టుకుంటున్నాను. దాని రిలేటెడ్ గా ఒక వాచ్ లిస్ట్ మెయింటైన్ చేసి ప్రతిరోజు దాంట్లో ఎక్కువ ఏమైనా పడితే మన వాళ్ళు ఇది ఇబ్బంది పడుతుంటారు, దీనికి ఏమైనా న్యూస్ వచ్చిందని వాటి కోసం స్పెసిఫిక్ గా వెతుకుతున్నాను. అందుకే కామెంట్ సెక్షన్ లో మీరు స్టాక్స్ పెట్టండి, దాని రిలేటెడ్ ఏది వచ్చినా మాట్లాడతాననింది. అంతా వాచ్ లిస్ట్ పెట్టుకొని దాని రిలేటెడ్ గా ఎక్కడెక్కడ మన వాళ్ళు ఎక్కువ పెట్టున్నారు, సో దానికి ఉంటే మెన్షన్ చేస్తే వాళ్ళకి క్లారిటీ ఉంటుంది అని కొన్ని చూస్తున్నాను. బట్ నేను మీకు ఇప్పుడు సజెస్ట్ చేస్తున్నది అయితే, రీసెంట్ టైమ్స్ లో మీరు టూ మచ్ సఫర్ అయ్యారనుకుంటే, మీరు లాంగ్ టర్మ్ లో మార్కెట్ లో పీస్ఫుల్ గా హెల్దీగా స్టాక్ మార్కెట్ లో గెయిన్స్ చూడాలనుకుంటే గో విత్ మ్యూచువల్ ఫండ్స్, ETF వాటితో ఉండండి. మీరు ఏదైతే రిస్క్ తీసుకుని స్టాక్స్ లోకి వచ్చి ఎక్స్ట్రా రిటర్న్ కోసం చూస్తున్నారో, దానికి మీరు తీసుకునే సఫరింగ్, తీసుకునే రాంగ్ డెసిషన్ మొత్తం టోటల్ ని కూడా డిస్ట్రాయ్ చేయొచ్చు, డ్యామేజ్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్స్, ETF వాటితోనే ఉండండి. స్టాక్స్ తో వెళ్తాం అనుకుంటే మాత్రం ఆల్వేస్ మనకి రెండు ఉంటాయి, వాల్యూ ఉంటది, గ్రోత్ ఉంటది. మీరు కానీ హై గ్రోత్ ఫ్యూచర్ లో ఉంటది, హై PE లోనే ఉన్నాయి స్టిల్ అనుకుంటే మాత్రం గుర్తుంచుకోండి, 30-40% అవి ఇంకా కరెక్ట్ అవుతాయి అనుకునే ఎంటర్ అవ్వాలి. మీరు ఎంటర్ అయిన తర్వాత 5-10% కరెక్షన్ కే మీరు కంగారు పడి దాని ఎగ్జిట్ అయితే లాజిక్ ఉండదు. లేదు నాకు ఆ తలనొప్పి వద్దనుకుంటే చెప్పాను మ్యూచువల్ ఫండ్స్ వీటిలో వెళ్ళమని. లేదంటే లో PE ఆర్ మీడియం వాళ్ళ లాంగ్ టర్మ్ 10 years యావరేజ్ దగ్గరగా ఉంటున్న వాళ్ళ ప్రాస్పెక్ట్స్ కి కమింగ్ టైమ్స్ లో గ్రోత్ మాత్రం నార్మల్ గా లాస్ట్ 10 years నుంచి 5 years నుంచి ఉంటున్న గ్రోత్ మెయింటైన్ అవుతుంది అని ఒక కాన్ఫిడెన్స్ ఉంటున్న కంపెనీస్ లోకి వెళ్ళొచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, చెప్పాను కదా RBI గవర్నర్ గారి గురించి, RBI వాళ్ళ గురించి తీసుకున్న డెసిషన్స్ తో ఫైనాన్షియల్ స్పేస్ మనకి కమింగ్ టైమ్స్ లో ఫోకస్ లో అయితే ఉంటది. బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ కానీ, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ, NBFCs కానీ. అందులో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, బజాజ్ ఫైనాన్స్ చూడండి. 2021 నుంచి కూడా రీసెంట్ టైమ్స్ వరకు, అంటే ఒక 4 సంవత్సరాలు అయిపోయింటుందా, 3.5-4 సంవత్సరాలు నెగిటివ్ రిటర్న్ లో ఉంది. మరి ఆ పాయింట్ లో ఏమైనా బిజినెస్ ఏమైనా డల్ అయిపోయిందా, బిజినెస్ డల్ అయ్యేలా జరిగిందా అంటే, ఒకప్పుడు 8,000 కోట్లు 8,500 కోట్లు రెవెన్యూ నుంచి ఇప్పుడు 18,000 కోట్లు రెవెన్యూకి వెళ్ళింది. ప్రాఫిట్ 2,000 కోట్ల నుంచి ఆల్మోస్ట్ 4,000 కోట్లకు వచ్చింది. బిజినెస్ పెరిగింది, స్టాక్ అక్కడే ఉంది. కరెక్ట్ అవ్వలేదు కదా ఈ రీసెంట్ ఫాల్ లో, అంటే ఎర్నింగ్స్ బాగున్నాయి కాబట్టి కరెక్ట్ అవ్వలేదు. నెక్స్ట్ క్వార్టర్ బాగా పడుతుందేమో. ఎర్నింగ్స్ బాగున్నాయి, లాస్ట్ బుల్ మార్కెట్ లో భారీగా పెరిగిపోయింది ఏం కాదు, కన్సాలిడేట్ అయింది. అండ్ ఏదైతే RBI కానీ, గవర్నమెంట్ కానీ ఇవన్నీ ఫోకస్ చేస్తున్న స్పేసెస్ ఉన్నాయో, నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను అంటే బజాజ్ ఫైనాన్స్. ఇది బై సెల్ రికమెండేషన్ కాదు, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలాంటివి మీకు NBFC స్పేస్ లో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఉంటాయి. NBFCs చాలా కేటగిరీస్ ఉంటాయి, కన్స్యూమర్ రిలేటెడ్ గా ఫోకస్ చేసేవి ఉంటాయి, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ కేటగిరీస్ మనకి ఇక్కడ ఉంటాయి. సో వాటిల్లో ఎర్నింగ్స్ గ్రో అవుతూ, చూపించిన స్క్రీనర్ లో అక్కడ ఎర్నింగ్స్ గ్రో అవుతూ రీసెంట్ టైమ్స్ లో మనకి బుల్ మార్కెట్ లో టూ మచ్ యూఫోరిక్ గా వెళ్ళిపోయింది. స్టేబుల్ అండ్ కన్సిస్టెంట్ మేనేజ్మెంట్ మనకి ఏదైతే గైడెన్స్ ఉంటుందో, పర్టికులర్ గా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ లో చూస్తే మంచి గైడెన్స్ లే వినిపిస్తున్నాయి. అండ్ ఈ బజాజ్ ఫైనాన్స్ కానీ వీటిల్లో మనకి ఒక చిన్న రిస్క్ రివార్డ్ అనేది మన పక్క కొంచెం మంచిగా ఉంటది అనమాట. అండ్ ఈవెన్ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ, ఈ ఫైనాన్షియల్ స్పేస్ లో ఉంటున్నవి కానీ, ఈవెన్ మార్కెట్ కొంత మనకి కరెక్ట్ అవుతున్నా సరే, ఇవి నా వరకు, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను, నాకు మంచిగా కనిపిస్తున్నవి. ఇవి కాక ఇంకా మాట్లాడడానికి చాలా స్పేసెస్ ఉన్నాయి. బట్ టూ మచ్ కన్ఫ్యూజన్ ఎందుకు? ఈ పాయింట్ నేను వీటి మీద ఎక్కువ వర్క్ చేస్తున్నాను, వీటి మీద నా ఫుల్ ఎనర్జీ పెడుతున్నాను. కమింగ్ టైమ్స్ లో నాకు ఏదైనా నేను మంచిగా చూస్తున్నవి ఏమైనా ఉంటున్నా సరే నేను మీకు అవి మెన్షన్ చేయడానికి ప్రయత్నిస్తాను. టూ మచ్ డేటా కూడా కొన్నిసార్లు ఏముంటుందంటే, ఉన్నదాన్ని పక్కన పెట్టేసి, అంటే ఏదైతే మంచిదో దాని పక్కన పెట్టి ఇంకొక దాని పక్క వెళ్ళిపోవడానికి కూడా ఉంటుంది. కాబట్టి ఇది ఇక్కడితో ఆపుదా. ఐ హోప్ ఈ వీడియో మీకు వాల్యుబుల్ గా అనిపించిందని. ETF రిలేటెడ్ గా, మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ ఉన్న వీడియోస్ అన్ని డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను, ఒకసారి గమనించండి. మీకు ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ గానే అనిపించుంటే మాత్రం తప్పకుండా లైక్ చేస్తే మన వాళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.